కష్టాల్లో ఉన్న సింగరేణిని బలోపేతం చేయడానికి తాడిచెర్ల 2 బొగ్గు గనిని కేటాయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. విశేషమైన అధికారాలు ఉపయోగించి వేలం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీలో వెల్లడించారు. కోల్ ఇండియాకు వంటి సంస్థకు కూడా ఇలా నేరుగా ఇవ్వలేదని, ఈ విషయంలో సహకరించిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. తాడిచెర్ల 2 గనిలో నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. దీని ద్వారా 1200 కొత్త ఉద్యోగాలు వస్తాయని, సింగరేణి సంస్థకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఒడిశాలో కేటాయించిన నైనీ కోల్ బ్లాక్లోనూ సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాడిచెర్ల బ్లాక్ కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ నేను ఈ రోజే ఆ ఫైల్ మీద సంతకం చేశాను. ఈ యొక్క సంతోషాన్ని సింగరేణి కార్మికులతో, తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అందరికి ఉద్దేశించి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆదేశంతో అంగీకరించడం ఏదైతున్నదో చాలా సంతోషమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 182 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ లో అవకాశం ఉంది. ప్రతి సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి తాడిచెర్ల 2 లో సింగరేణి సంస్థ మరి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణి ఈ యొక్క తాడిచెర్ల 2 లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. అన్నిటికంటే మించి ఇది అద్భుతమైనటువంటి గ్రేడ్ G80 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. మంచి క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు కాబట్టి అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. 64,000 కోట్ల రెవెన్యూ సింగరేణికి వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. సింగరేణికి నేరుగా ఇవ్వడం ద్వారా ప్రీమియం కింద 2,500 నుంచి 3,000 కోట్ల అదనపు ఆదాయం కూడా సింగరేణికి చెందుతుందన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.